గురువుగారు, జనకుని పేరేమిటి? సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఈ నలుగురికి ఒకే సమయంలో వివాహం చేయటం వల్లే సీతారాముల వారు వనవాసం వెళ్లాల్సి వచ్చిందా? జనకుడు తనలో ఉన్నటువంటి వేదాంత విద్య కారణంగా జనకుడిగా పేరు పొంది ఉన్నాడు. నిమి వంశానికి సంబంధించిన ఈ మహానుభావుడి పేరు శీరధ్వజుడు. ఇతడి సోదరుడి పేరు కుశధ్వజుడు. ఈ ఇరువురు సోదరులకు పూర్వం సంతానం లేని కారణం చేత అన్నదమ్ములు ఇరువురు ఒకరిపైన ఒకరికి అమితమైనటువంటి ప్రేమ, ఎవరి రాజ్యాలు వారికి ఉన్నాయి. ఇలా ఉండగా సంతానం కోరి శీరధ్వజుడు వేదాంతి అయినటువంటి జనకుడు యజ్ఞం చేసే నిమిత్తమై యాగ దీక్షలో అంతర్భాగంగా భూమిర్ధేనురితి భూమిం ఖనతి, భూమిర్ధేనురితి ఆ మంత్రం చెబుతూ భూమిర్భూమ్నాద్యౌర్వర్ణాంతరిక్షం మహిత్వా ఇటువంటి మంత్రాలు అనేకం వస్తూ ఉండగా ఆ భూమిని నాగలితో చదును చేసే విధంగా దున్నుతూ ఉండగా నాగలి చాలుకు ఒక పేటిక, అందులో ఒక చిన్నారి బాలిక లభించడంతో నాగలి చాలుకు లభించిన ఈ బాలిక పేరును సీత అని నామకరణం చేశారు. ఈ పుణ్యం వశం వలన శీరధ్వజుడికి ఒక కుమార్తె కూడా జన్మించింది. తదుపరి ఆ శీరధ్వజుడి సోదరుడికి కూడా ఇరువురు కుమార్తెలు జన్మించారు. వారే మాండవి, శృతకీర్తులు. తనకు పుట్టిన ఔరస కుమార్తెకు ఊర్మిళ, అలాగే తనకు నాగలి చాలుతో లభించిన అమ్మాయికి సీత అని నామకరణం చేసి ఈ నలుగురిని ఆ ఇరువురు సోదరులు చక్కగా పెంచి పెద్ద చేశారు. ఏకకాలంలో వివాహమైన కారణంగా ఇన్ని కష్టాలు వచ్చాయా అనేది కథ అయిన తర్వాత మనం చేసేటటువంటి ఆలోచనకు ఒక హేతువు మాత్రమే. ఈ నలుగురిలో సీత రావణ సంహారం కోసమే జన్మించినది అని మనకు రామాయణంలోనే పలు సందర్భాలలో తెలియవస్తుంది. అలాగే శివధనుస్సు ఎక్కుపెట్టిన వారికే సీతాదేవిని వివాహం చేస్తాను అంటూ జనకుడు ప్రకటించి ఉన్నాడు. రాముడు కూర్చొని తీరుబాటుగా శివధనుస్సును విరవలేదు, ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు. ఎక్కుపెట్టడంలో ఆ ధనుస్సు భంగమైంది. వీరుడు కనుక ప్రయత్నించాడు, ఫలించే ఆ దశలో విజయం పొందాడు కాబట్టి సీతాదేవిని ఇచ్చి వివాహం చేశాడు జనకుడు. అలాగే ఇంకా సోదరులు ఉన్నారు కదా అన్న ఆలోచనతో లక్ష్మణునకు తన కుమార్తె ఊర్మిళను ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఇంకా ఇరువురు సోదరులు ఉన్నారు కదా, భరత శత్రుఘ్నులు, వారికి కూడా అనేటట్లుగా తన తమ్ముడి కుమార్తెలకు కూడా వివాహం జరిగితే బాగుంటుంది అనే రాజోచిత ఆలోచనలతో ఈ వివాహాలు నిర్ణయించాడు జనకుడు. రాజోచిత ఆలోచనలు అవి. అన్నకు కుమార్తెలు ఉన్నప్పుడు నా కుమార్తెలకు వివాహం అయితే సరిపోతుంది అని అన్న తన స్వార్థం మాత్రమే ఆలోచించకుండా సోదరుడికి కూడా కుమార్తెలు ఉన్నారు, వారికి కూడా వివాహాలు జరగాలి. ఇలా అన్నదమ్ములు కలిసి సమష్టిగా ఉండేటటువంటి చైతన్యాన్ని మనకు చెప్పడం కోసమే ఈ వివాహాలు. ఈ వివాహాల కారణంగా కష్టాలు వచ్చాయా అని మనబోటి వారు ఆలోచన చేయరాదు. కుటుంబంలో కలిసి ఉండాలి అనేటటువంటి సంకల్పం కోసమే ఈ వివాహాలు కాగా, వివాహాల ఫలితంగా రావణ సంహారం అనేటటువంటి శుభకార్యం కూడా నిర్వహింపబడింది. దండకారణ్యంలో ఉండే వివిధ రాక్షసులు తొలగిపోగా దేశం ఋషులతో, తపశ్చర్యలతో, ఆశ్రమ నిర్మాణాలతో, యజ్ఞ నిర్వహణతో ప్రశాంత స్థితిని చెందింది, ప్రశాంతంగా మారింది. ఇలా కూడా సానుకూలంగా మనం ఆలోచనలు చేయాలి. ఇది నేపథ్యం. గురువుగారు, మరి జ్యేష్ఠ పుత్రుడికి జ్యేష్ఠ పుత్రికకి ఇద్దరికి వివాహం చేయకూడదని చెప్తారు కదా, మరి జనక మహారాజుకి సీతాదేవి జ్యేష్ఠ పుత్రిక అయింది, దశరథ మహారాజుకి రాముడు జ్యేష్ఠ పుత్రుడు అయ్యారు. మరి ఇది ఎలా పొసగుతుంది అన్నప్పుడు మనకు మళ్ళీ రామాయణమే ఆధారం, జ్యోతిషమే ఆధారం. జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక ఇరువురికి వివాహం చెయ్యరాదు అని జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. నిర్మహమాటంగా జ్యేష్ఠపుత్రుడికి, జ్యేష్ఠ కుమారుడికి వివాహం చేయవచ్చు. అయితే జ్యేష్ఠ మాసంలో చేయరాదు, జ్యేష్ఠ నక్షత్రంలో ముహూర్తం నిర్ణయించరాదు. ఇరువిరిలో ఎవరిది జ్యేష్ఠ నక్షత్రం అయినా ఆ వివాహం చేయరాదు.
అలాగే జ్యేష్ఠ సంతానం అయినప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు చెయ్యాలి. ఇందులో సీత జనకుడికి కుమార్తె కాని కుమార్తె, నాగలి చాటుకు లభించినటువంటి కుమార్తె అయి ఉన్నది. స్వంతంగా ఉన్నటువంటి సంతానానికి మాత్రమే ఈ నియమం, అది కూడా ఇతర సందర్భాలకు లోబడి జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసం ఇవన్నీ ఆలోచించాలి. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె ఇద్దరికి తప్పకుండా వివాహం చేయవచ్చు, ఏ దోషం లేదు.